హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రఘు మెకానిక్. ఇది వచ్చేసి హోండా సిబిఆర్ 250R బైక్. దీనికి మనం కూలెంట్ ఆయిల్ చేంజ్ చేయబోతున్నాము. ఇక్కడున్న కవర్ను ఓపెన్ చేసి మనం ఇక్కడున్న బోల్టును తీస్తే దీంట్లో ఉన్న పాత కూలెంట్ మొత్తం బయటికి వచ్చేస్తుంది ఈ విధంగా. కానీ దీంట్లో కూలెంట్ మాత్రం ఏం కనబడడం లేదు, మొత్తం వాటరే ఉంది. అంతా రస్ట్ ఉన్న వాటర్ మనం గమనించవచ్చు. దీనివల్ల హీటింగ్ ఇష్యూస్ బైక్కు ఉంటాయి. మనం ఈ రస్ట్ ఉన్న వాటర్ని క్లీన్ చేయడానికి రేడియేటర్లో ఈ విధంగా నీళ్లు పోయడం ద్వారా దీంట్లో ఉండే రస్ట్ అండ్ పాతది కూలెంట్ అనేది మొత్తం బయటకు వస్తుంది. అలాగే క్లీన్గా నీట్గా ఈ విధంగా అవుతుంది. దీన్ని మీరు గమనించగలరు. ఇక్కడున్న పైప్ వచ్చేసి కూలెంట్ బాక్స్కు ఇక్కడ నుంచి పైన ఉండే రేడియేటర్కి మధ్యలో ఓవర్ఫ్లో ట్యూబు. ఈ ట్యూబ్ సప్లై కూడా మనకి కరెక్ట్ ఉందా లేదా తెలుసుకోవాలంటే పైనుండి వాటర్ పోస్తే మనకి తెలుస్తుంది. ఈ విధంగా మనం వాటర్ పోయడం ద్వారా కింద వాటర్ వచ్చిందంటే మనకి పైపు ఎక్కడ డ్యామేజ్ లేదు, బ్లాక్ ఎక్కడ లేదని మనం గమనించవచ్చు. ఇది రేడియేటర్ క్యాపు. ఈ స్క్రూ తీయడం ద్వారా మనం రేడియేటర్కి ఉన్న ఈ క్యాప్ను తీయగలుగుతాము. ఇక్కడ ఉంటుంది రేడియేటర్కి, మీరు గమనించవచ్చు. ఈ విధంగా మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. దీంట్లోకి మనం ఇప్పుడు కూలెంట్ ఆయిల్ అనేది నింపబోతున్నాము. అయితే 1 లీటర్ కూలెంట్ మొత్తం పోయకుండా 3/4 అంటే 250 ml కూలెంట్ 750 ml వాటర్ మిక్స్ చేసి మనం టోటల్గా 1 లీటర్ కూలెంట్ని రేడియేటర్లోకి పోయాలి. ఈ విధంగా 250 mlలో 750 ml వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని ఈ పైపు ద్వారా రేడియేటర్లోకి నింపాలి. ఈ కూలెంట్ వల్ల మనకి యూజ్ ఏంటంటే దీంట్లో ఉండే కొన్ని కెమికల్, ఇథనాల్ గ్లైకాల్ అనే కెమికల్స్ వల్ల ఇంజన్ యొక్క ఛాంబర్స్, బ్లాక్స్ తొందరగా హీట్ కాకుండా ఇది చూస్తుంది. కాబట్టి మనం అప్పుడప్పుడు కూలెంట్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. ఈ కూలెంట్ ఎప్పటికప్పుడు మనం చెక్ చేస్తుండి మార్చడం ద్వారా బైక్ పర్ఫార్మెన్స్ కూడా బాగా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని గమనించగలరు. ఈ విధంగా మనం 1 లీటర్ కూలెంట్ రేడియేటర్లకు నింపిన తర్వాత కింద కూలెంట్ బాక్స్లోకి మనం కొంత కూలెంట్ ఆయిల్ అనేది నింపాలి. మనకి ఈ బాక్స్కి మ్యాక్సిమం, మినిమం అనే గీతలు ఉంటాయి. ఆ రెండిట్లో ఇక్కడ మీరు ఈ విధంగా చూడవచ్చు. మినిమం ఉండేలా కూలెంట్ బాక్స్లోకి మనం కూలెంట్ ఆయిల్ అనేది నింపాలి. సో దీనివల్ల మన బైక్ అనేది తొందరగా హీట్ అవ్వకుండా బైక్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుండేలా చూస్తుంది. కాబట్టి మీరు కూడా బైక్ యొక్క కూలెంట్ ఆయిల్ ఎప్పటికప్పుడు సర్వీస్ చేస్తుండాలి. దీనికి క్యాప్ మనం కూలెంట్ బాక్స్కు పెట్టిన తర్వాత బైక్ అనేది ఒక 5 minutes స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొంత రేడియేటర్లకి నింపుకోవాలి. అలాగే రేడియేటర్ ఫ్యాన్ కూడా మనకి వర్కింగ్ ఉందా లేదో తెలుసుకోవాలంటే ఒక 5 minutes బండిని ఇంజన్ హీట్ అయ్యే విధంగా రేజ్ చేసి మనం రేడియేటర్ యొక్క ఫ్యాన్ కూడా వర్కింగ్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి డిస్ప్లేలో 3 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుందా లేదో మనం గమనిద్దాము. సో రేడియేటర్ ఫ్యాను తిరుగుతుంది, మీరు గమనించవచ్చు. దీనివల్ల
రేడియేటర్లో ఉండే కూలెంట్ అనేది తొందరగా చల్లబడి అది ఇంజన్ను కూడా చల్లబరుస్తుంది. కాబట్టి మనం రేడియేటర్ ఫ్యాన్ను కూడా చెక్ చేయడం జరిగింది. కాబట్టి మీరు బైక్ యొక్క కూలెంట్ ఆయిల్ ఎప్పటికప్పుడు సర్వీస్ చేయిస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? చూద్దాం ఫ్రెండ్స్.